ర్యాలీ వస్తారా? వెనక్కి రాదా కనపడుతుంది. నశించాలి అమెరికా యుద్ధం, నశించాలి అమెరికా యుద్ధం మాదో అమెరికా ఓరోరి ట్రంప్ ఓరోరి ట్రంప్ ఓరోరి ట్రంప్ ట్రంప్ చర్యలు నశించాలి యుద్ధోన్మాది ట్రంప్ చర్యలు నశించాలి యుద్ధోన్మాది శాంతి ప్రపంచ శాంతి ప్రపంచ శాంతి భారత కమ్యూనిస్ట్ పార్టీ జిందాబాద్ సిపిఐ 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 యుద్ధం వద్దు యుద్ధం వద్దు యుద్ధం యుద్ధం వద్దు యుద్ధం వద్దు యుద్ధం వద్దు ఖండించండి అమెరికా సామ్రాజ్యం, ఖండించండి ఇరాన్ ఇరాక్ యుద్ధాన్ని, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఖండించండి, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధాన్ని. నశించాలి అమెరికా సామ్రాజ్యవాదం, నశించాలి అమెరికా సామ్రాజ్యవాదం. నశించాలి అమెరికా యుద్ధోన్మాదం, నశించాలి అమెరికా యుద్ధోన్మాదం. ట్రంప్ ఓరోరి ట్రంప్ ఓరోరి ట్రంప్ ఓరోరి నశించాలి యుద్ధోన్మాది ట్రంప్ చర్యలు నశించాలి యుద్ధోన్మాది ప్రపంచ శాంతి ప్రపంచ శాంతి ప్రపంచ శాంతి జిల్లాలి భారత కమ్యూనిస్ట్ సిపిఐ సిపిఐ అమెరికా సామ్రాజ్యవాదం, యుద్ధం వద్దు ఖండించండి అమెరికా సామ్రాజ్యవాదాన్ని, ఖండించండి అమెరికా సామ్రాజ్యవాదాన్ని. యుద్ధం వద్దు ఖండించండి అమెరికా సామ్రాజ్యవాదాన్ని, ఖండించండి అమెరికా సామ్రాజ్యవాదాన్ని, ఖండించండి. నశించాలి అమెరికా యుద్ధోన్మాదం, 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 నశించాలి అమెరికా యుద్ధోన్మాదం. ప్రపంచ శాంతి శాంతి. డౌన్ డౌన్ డొనాల్డ్ ట్రంప్, డొనాల్డ్ ట్రంప్, డొనాల్డ్ ట్రంప్, యుద్ధోన్మాది డొనాల్డ్ ట్రంప్. నశించాలి అమెరికా యుద్ధోన్మాదం, నశించాలి అమెరికా యుద్ధోన్మాదం, నశించాలి అమెరికా యుద్ధోన్మాదం, నశించాలి అమెరికా యుద్ధోన్మాదం,
ప్రపంచ శాంతి ప్రపంచ శాంతి డౌన్ డౌన్ డొనాల్డ్ ట్రంప్. అందరికీ నమస్కారం. బీజేపీ వాళ్ళు కమ్యూనిస్టులు ఏమంటారంటే రష్యాలో వర్షం పడుతుంటే ఇక్కడ గొడుగు పడతారు కమ్యూనిస్టులు అని చెప్పి అనేవాళ్ళు. ఇప్పుడేమైంది? భారతదేశంలో యుద్ధం లేదు. ఏడో ఇరాన్ పైన అమెరికా ఇజ్రాయెల్ దాడి చేస్తూ ఉంది. మరి ప్రపంచం మొత్తం హతరాకుతరం అయిపోయింది. మనకు డీజిల్ రేట్లు పెరిగినాయి, డాలర్ రేట్లు పెరిగిపోయినాయి, రూపాయి విలువ పడిపోయింది, అంతా సంక్షోభంలో వచ్చేసింది. చివరికి మన భారతదేశం ఉన్నటువంటి లక్షలాది మంది కార్మిక శ్రామికులు అటు గల్ఫ్ కంట్రీస్లో అరబ్ కంట్రీస్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడతారు, బయట రాలేకపోతున్నారు. దాదాపు 444 ఎయిర్పోర్ట్ విమానాలు రద్దయిపోయినాయి. ఎక్కడ పెడితే అక్కడ విమానాశ్రయాల మీద పడి ఉన్నారు, నీళ్ళలో ఉన్నారు. మేము ఫోన్ చేస్తే తెలిసిన వాళ్ళకి బంధువులకి మేము ఇంట్లోనే ఉన్నాం, బయట రావడం అనిపిస్తుంది అంటున్నారు. ఏది దుబాయ్ మొదలుకొని. ఇదంతా చూస్తున్నప్పుడు దేనికి వస్తుంది ఇది? ఈ ఖొమేనీని చంపేశారు. ఖొమేనీని ఇరాన్ సుప్రీమోని వాళ్ళ దేశ ప్రజానీకం శిక్షిస్తే మనకి అభ్యంతరం లేదు. వాళ్ళ దేశ ప్రజానీకం మనం శిక్షించలే, కానీ ట్రంప్ చంపించేశారు. అట్లాగనే వెనుజులా వాళ్ళ దేశ ప్రజానికి ఎన్నుకున్న అధ్యక్షుల్ని వాళ్ళ భార్య ఇద్దరిని తీసుకెళ్ళి వాళ్ళని పెట్టుకున్నారు. సద్దాం హుస్సేన్ వాళ్ళ దేశ ప్రజానికి ఆయన చంపలే, అమెరికా వాళ్ళు పోయి చంపారు. దేనికి చంపుతున్నారు మీరని? ఆయా దేశాల్లో గవర్నమెంట్ ఉంటాయి, బాగోగులు వాళ్ళు చూసుకుంటారు. ప్రజా వ్యతిరేక విధానం ఉంటే ఆ దేశ ప్రజానికి వాళ్ళని తోసేస్తారు. బంగ్లాదేశ్లో తోసేయలేదా? అధికారం ఉన్న వాళ్ళని సిలోన్లో దోసేయలేదా? నేపాల్ దోసేయలేదా? ఆ దేశ ప్రజానికి ఎన్నుకుంటారు. కానీ ట్రంప్ ఎవరు, తర్వాత ఇజ్రాయెల్ ఎవరు? ఆయా దేశాలను తొలగించడానికి. ఇది కేవలం యుద్ధోన్మాదం అనేది టెర్రరిజానికి వ్యతిరేకం కాదు, టెర్రరిజం ప్రోత్సహిస్తున్నారు. మన మోడీ దేశ ప్రధాని మన భారతదేశం మొట్టమొదటి నుంచి కూడా అలీన ఉద్యమంలో భాగస్వాములు ఉంది తప్ప ఏ కూటమికి అనుకూలంగా మనం లేవు. అలాంటి వాడు ఇజ్రాయెల్కి పోయి మాట్లాడాడు 3 రోజుల క్రితం. ఇజ్రాయెల్కు భారతదేశానికి దౌత్య సంబంధం లేవు. మోడీ వచ్చిన తర్వాతే దౌత్య సంబంధాలు ప్రారంభించాడు, అంతమంది లేదు. ఎందుకంటే ఇజ్రాయెల్ ఒక ఉగ్రవాద దేశం, అది పాకిస్తాన్ ప్రజానీకాన్ని చంపుతూ ఉంది, గాజాను ఆక్రమిస్తూ ఉంది. కాబట్టి అది మామూలు దేశం కాదు, అది ఒక టెర్రరిస్ట్ దేశం. దాని సంబంధం అనుకుంటాను అనుకున్నాం. కానీ మోడీ అక్కడికి పోయి ఏమంటున్నాడు? ప్రపంచంలో టెర్రరిజానికి వ్యతిరేకంగా మేము ఫైట్ చేస్తూ ఉంటున్నాడు. అసలు టెర్రరిస్టులు కూట్లో కూర్చొని నేను టెర్రరిజానికి వ్యతిరేకంగా ఫైట్ చేశాట, తాడ్చేందుకు కూర్చొని కళ్ళు తాగుతా, నేను కళ్ళు వ్యతిరేకంగా పోరాటం తాగిస్తే ఎట్లుంటుందో అట్లుంటుంది. టెర్రరిస్ట్ ఎవరు? ఇజ్రాయెల్ మొట్ట టెర్రరిస్టు. దానికి నాయకత్వం వచ్చే ట్రంప్ ప్రపంచం నెంబర్ 1 టెర్రరిస్ట్. టెర్రరిస్ట్ అని చెప్పాలంటే ట్రంప్ కూడా కాదు, ఇప్పటికీ అన్ని దేశాలు చంపుతా ఉన్నాడు, ఇంకా చంపుతా ఉంటున్నాడు. అలాంటి టెర్రరిస్టు ప్రోత్సహించేటువంటి అమెరికా సామ్రాజ్యవాద వైఖరిని, తర్వాత ఇజ్రాయెల్ వైఖరిని భారతదేశం తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. భారత ప్రజానీకం తరఫున నాయకత్వం ఇచ్చే మోడీ ట్రంప్కి బానిసగా పాడుతూ ఉన్నాడు. నువ్వు వ్యక్తిగతంగా బానిసగా ఉంటే మాకు అభ్యంతరం లేదు, ఆయన కాళ్ళు కడుక్కొని పూజలు చేసుకో. కానీ 140 కోట్ల మంది ప్రజానీకం భారతదేశ పౌరులు, అత్యంత ఆత్మ గౌరవంతో ఉన్నవాళ్ళు. మన పార్లమెంట్ డెమోక్రసీ మనకు ఉంది, ప్రపంచంలో పెద్ద దేశం మంది. అలాంటి దేశానికి బాధ్యతగా ఉన్నట్టు మీరు ఈ 140 కోట్ల మందిని తీసుకెళ్ళి ట్రంప్ కాళ్ళ మంది పడేస్తారా? మీకు ఎవరు ఇచ్చారా హక్కు? అది దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. దీనికి మీరు చెప్పాలా, మోడీ బయటికి రా, అమెరికా సామ్రాజ్య వైఖరిని ఖండించు. ఇప్పుడు మొన్న ఇరాక్ వాళ్ళని చంపారు, వెనుజులాని అరెస్ట్ చేశారు, ఇప్పుడు ఇరాన్ చంపుతున్నారు. రేపు మన చంపడానికి అర్థం ఉంది. రేపు మోడీ కానీ వ్యతిరేకంగా కూడా చెప్పేస్తారు. కాబట్టి ఎందుకని చంపరంటే ఈయన అనుకూలంగా ఉన్నాడు. మన భారతదేశం ఆన్సర్ విధిస్తుంటే ఒప్పుకుంటున్నాడు. రైతాంగానికి ఆత్మ కూని చేసే పద్ధతిలో అగ్రిమెంట్ ఒప్పుకుంటున్నాడు. టెక్స్టైల్స్ కోసం రద్దయ్యే పనులు చేసుకొస్తా ఉన్నాడు. బంగ్లాదేశ్కి 0% ఇచ్చాడు, మనకు 18% ఇప్పించాడు. ఇది ఆయిల్ ఒకటి. మనకి చౌకగా ఈ ఆయిల్ ఇస్తే వద్దన్నారు, ఇరాన్ వద్దన్నారు, మాదిరి కొనుక్కోమని చెప్తున్నారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే రోజుకు 45,000 కోట్ల రూపాయలు మనకు భారం పడతా ఉంది. రోజుకు 45,000 కోట్ల రూపాయలు అమెరికా వాడు మాటిని పెరిగిన తను కొనాలంటే. ఇంత దౌర్జన్యం, ఆర్థిక దౌర్జన్యం, శారీరక దౌర్జన్యం, ఒక టెర్రరిజం అమలు పరుస్తున్నటువంటి అమెరికాని ఖండించకపోతే ఇంకెవరు ఖండిస్తారు?
పని ఇరాన్ వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ దేశం వాళ్ళకు ఉంది, వాళ్ళ ఆయిల్ వాళ్ళకు ఉంది, వాళ్ళు అమ్ముకుంటారు. దాన్ని మిగతా ఆయుధాలు ఉండకూడదు అంటారు. మరి ఆయుధాలు లేవని చెప్తున్నారు వాళ్ళు. అయినా సరే అమెరికాని క్వశ్చన్ చేసేవాళ్ళు ఎవరు దేశ భూభాగం ఉండడానికి వెళ్ళే. అమెరికాని ఎవరు క్వశ్చన్ చేస్తే ఆ దేశ అధ్యక్షులు కానీ ప్రధానమంత్రి ఉండడానికి వీల్లేదు. పర్సపెట్టి చంపుతూ ఉన్నారు కదా. ఒకప్పుడు చిలీలో సోషలిస్ట్ గవర్నమెంట్ ఆనందం చంపేశారు. అతను ఇరాక్లో సద్దాం హుస్సేన్ చంపారు. వెనిజులాది ఇట్లా చేశారు. ఇప్పుడు ఖొమైనీని చంపుతున్నారు. అంటే నన్ను వ్యతిరేకిస్తావా, నువ్వు నా బానిసగా ఉండు అని డిమాండ్ చేస్తా ఉన్నారు. అంటే ప్రపంచవ్యాప్తంగా పోలీసు డిక్టేటర్ లాగా ట్రంప్ వ్యవహరిస్తూ ఉంటే, ఆయా దేశ ప్రజానీకానికి ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొడతా ఉంటే ఇంకెవరిని పడగొట్టాడు? రేపు ట్రంప్ మోడీ కూడా నాకు అన్యాయం జరుగుతూ ఉంది, మాకు టారిఫ్ విధిస్తున్నావు, మాకు 1,60,000 కోట్ల రూపాయలు నష్టం వచ్చి పని చేస్తాను అడిగితే నిన్ను కూడా చంపేస్తాను. అంత భయపడాలనా? ఇందిరాగాంధీ భయపడలేదే. బంగ్లాదేశ్ వారప్పుడు ఇందిరాగాంధీ బెదిరించారు అమెరికా వాళ్ళు. అంటే నా దేశం నా ఇష్టం, నేను చేత చేసుకోబోయింది ఇచ్చింది. ఒక మహిళగా ఉన్న ఇందిరాగాంధీకి ఉన్న ధైర్యం ఈ ఇంత పొడుగు అంత వెడల్పుండి లేదా? ఏనుగంత మనిషికి ఏనుకంత గుండెకాయ ఉంటుందా? ఇదే మన ప్రధానమంత్రి ధైర్యశాలి, మీసాలు చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. సిగ్గుండాలి, మనకు సిగ్గిపోతూ ఉంది ఈడ మన ప్రధానమంత్రి అని. అట్లాంటి పద్ధతుల్లో ఉన్నప్పుడు ప్రజానీకమే ఎదుర్కోవాలి. నిజంగానే ఈ ప్రజానీకం ఎదుర్కొని ఒకటి బట్టి పెట్టుకోండి, కత్తి పెట్టుకోండి, కత్తిని పోతాడు. గుంటూరులో ఫ్రాక్సిస్ మనం చాలామంది చూసాం, రాష్ట్రం చూసాం. కత్తి పట్టుకున్నాడు కత్తితోనే పోతాడు. బాంబు విషయంలో బాంబులతోనే పోతాడు. రేపు మాపో ట్రంప్ కూడా దానికి గురవుతాడు తప్ప ఆయన బతికే ప్రసక్తి లేదు. అలాంటి కొని తెచ్చుకుంటున్నాడు. ఎందుకంటే ఇప్పుడు టెర్రరిజం పెరిగిపోతుంది. ఈ ఉద్యమం వల్ల ఏ టెర్రరిజం అంశాలను ప్రయత్నిస్తారో అది ప్రపంచవ్యాప్తంగా టెర్రరిస్టుల గ్రూపులుగా మారిపోయి ఎక్కడికక్కడ ఒక విధ్వంసం సృష్టి ప్రయత్నం చేస్తారు. టెర్రరిజానికి కొంత జనం అక్కల్లా 10 మంది ఉంటే చాలు విధ్వంసం చేయడానికి. ఇప్పుడు ఈ చర్య వల్ల దేశాన్ని ఆక్రమణ చేసుకోవచ్చు, అక్కడ వనరులను స్వాధీనం చేసుకోవచ్చు. అంటే ప్రపంచవ్యాప్తంగా టెర్రరిస్ట్ యాక్ట్ని పెంచడానికి ఉపయోగపడేటువంటి ప్రమాదకర ధోరణులు రాబోతున్నాయి. దానికి మొట్టమొదట ట్రంపే దాన్ని చదువుకోవాల్సి వస్తుంది. ఇప్పటికైనా శాంతిని ప్రకటించండి, శాంతియుత వాళ్ళని రానివ్వండి, చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవాలి తప్ప పోస్ట్ మార్టం టేబుల్ దగ్గర పరిష్కారం చేసుకోవడం సాధ్యం కాదు. అందులో పోస్ట్ మార్టం వేదిక వదిలిపెట్టండి, ప్రపంచ శాంతి కోసం అంతా కలిసి మాట్లాడదాం, పరిష్కారం చేసుకోవాలి తప్ప ఇలాంటి దౌర్జన్యం ఉంటే మనకే నష్టం. మన దేశానికి ఇప్పుడు కేట నష్టం అయింది, ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. మన దేశ ప్రజానికాన్ని కాపాడుకోలేకపోతున్నాం. ఆయిల్ రానియకుండా మొత్తం సీజ్ అయిపోతూ ఉన్నాయి. అది మనకు ఆయిల్ రాకపోతే ఇంకా పెట్రోల్ ధర పెరిగిపోతుంది. పెట్రోల్ ధర పెరిగిపోతే ఇంకా మిల్క్ ప్రోడక్ట్స్ మొత్తం పడిపోతాయి, పెట్రోలియం ప్రోడక్ట్స్ మొత్తం పెరిగిపోతాయి. చివరికి మనం డైరెక్ట్గా విక్టిమ్ అవుతున్నాం. అందుకనే భారత ప్రజానీకం క్షేమం దృష్ట్యా ఇరాన్ పైన యుద్ధాన్ని ఆపి శాంతియుత పరిష్కారం చేసుకొని కోరుతున్నాం. లేకుండా పోతే ప్రపంచవ్యాప్తంగా ట్రంప్కి వ్యతిరేకంగా ప్రత్యక్ష పోరాటం సాగించడం కూడా సిద్ధపడతా అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. నారాయణ గారికి ధన్యవాదాలు. అట్లాగే